చంద్రాల దేవాని పేరు పెట్టంగానే వచ్చిన సభకులంతా పెట్టి సప్పట్లు కొట్టేందు నాయన్న పిల్లకు పుల్లలు తొడిగిండ్రు పూసాలు తొడిగిండ్రు ముంచేతి కడియాలు ముందు తుంగురాలు పెట్టిండ్రు వచ్చేవాళ్ళు వస్తున్నారు తినేవాళ్ళు తింటున్నారు పోయేవాళ్ళు పోతున్నారే కన్న తల్లి నాయన చేస్తా ఉన్నది ఏడెండకు నా ఇంట్లో మళ్ళీ పసిపిలగండ ఉచ్చిరా అని కాంతిమారికాల గనతొట్ల కట్టింది ఇంటి కురియల వంటి వేలాడ కట్టింది పట్టు బట్టలు చెప్పి పొత్తులు వరిచింది పక్క లోపల కొన్ని రక్తాలు పోసి ఆ చంద్రాల దేవి ఆ తొట్టు లోపల వండబెట్టి నా నోటితోని జోకొట్టి జోపాటలు లాలించి లాలి పాటలు వాడుకుంటా అని ఎడవన 7 కుడిన 7 14 మంది దాసోళ్ళు ఉండగా పాటెట్లా వాడుకుంటున్నది ఓ రామ రామో ఎట్లా వాడుకుంటున్నా లవణ పవన శ్రీశైలవాస జోలాలి జో జో ఏడువాకే చంద్రాల జోలాలి జో 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 అయ్యో లవణ పవన శ్రీశైలవాస జోలాలి జో జో ఏడువాకే చంద్రాల జోలాలి జో 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 జోలాలి జో జో నిన్ను చూడలేదు బిడ్డ జోలాలి జో 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 ఏం తింటవే ఇంత అంబారేసుకుంటావురా చిన్న పిల్లలకి అంబారైతే బతుకుతారా పసిపిల్లలు అంబారేసుకున్నట్టయితే పన్ను గట్టి ఉంటాయి 10 రోజులు చదవకుండా కానీ పాస్ ఎక్కాయి ఆ పిల్లగాడికి ఇత్తేసి ఆ పిల్లకి ఇత్తేసి నువ్వు ఇంత బుక్కు మీ అమ్మ గట్టేసిందా నీకు చిన్నప్పుడు ఆ గట్ల ఎత్తనే కదా ఈ అన్న మనిషికోటి ఎక్కడ ఇచ్చిండు ఇయ్యలేదా అయ్యో ఏడా ఆశ పెట్టించింది సార్ అయ్యో తిరిగావే కన్న బిడ్డ జోలాలి జో జో తిరిగావు నీవు కదా జోలాలి జో జో అయ్యో శ్రీలక్ష్మి ఊగేది జోలాలి జో జో ఉయ్యాల హలుగు బిడ్డ జోలాలి జో 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 ఏం తింటవే ఏం తాగుతావే ఇంత నైట్ వేసుకుంటావురా చిన్న పొల్లగాలకు 90 వస్తే బతుకుతారా అగో నువ్వు బాలంతం అయినప్పుడు బరండి బాటలు తీసుకొచ్చుకొని ఇంత పెట్టుకోవాలి ఆ పిల్ల ఏడ్చినప్పుడు ఆ పిల్లకు 2 డ్రాప్లు వేయాలి నువ్వు ఇంత పెక్ చేసుకోవాలి ఆ పిల్లకు పచ్చలు కావు బాలంతో రోగం రాదు మీ అవ గట్టేసిందా అగో గట్టేస్తేనే కదా ఇలా గిట్టే కూర్చున్నా తల్లి నా కొడుకు వరహాల మహారాజు తోడ నేను ఒక్క బిడ్డను కన్నా చక్కదనాల పేరు చూసినవా చంద్రాల దేవని బ్రాహ్మణోత్సవం పేరు పెట్టిండ్రు నా బిడ్డ ఎంత ముద్దుకున్నవే ఎంత లాగిరున్నవే అవ్వా అగోకప్పుడు చూసినవా కన్న తల్లి నాయన్న ఇక నా బిడ్డ చూసినవా నిద్రపోతూ ఉన్నదాని మెల్లంగా తల్లి లేసింది నాయన్న నా బిడ్డ లేవక ముందు నేను కడి కలిపి కవలవంతా నేను అన్న వదిలి వస్తా ఒకవేళ గిట్ట మళ్ళా నా బిడ్డ లేసిందంటే నన్ను అన్న వదిలి నీయదే అవ్వ అన్న వదిలి వచ్చి మళ్ళా నా బిడ్డకు పాలిచ్చి నేను పెంచి పెద్ద వేసుకుంటున్నా అని ఆ కన్న తల్లి చూసిన నాయన ఏనాడు కనుక వంటశాలలకు పోతున్నదో అగో కంచం లోపల అన్నం వేసుకున్నదే అమ్మా అన్నం వేసుకున్నది నాయన కడి కలిపింది ఒక్క బుక్క నోటి లోపల పెట్టే సమయం లోపల అంత అగుళ్ళు బుగుళ్ళు కాబోతున్నాయి దొంగలు దోసినట్టు అవుతున్నది దూతలు తరిమినట్టుగా పోతున్నదవ్వా
ఇక ధరణి మీద పడ్డది రా కాపాలరా ధరణి మీద పడ్డది రా ముత్యాల జాలి గుండె జల్లువానే గుండెలకు వెళ్ళువానే ఆ తల్లికి ఇక రావతుకు పాడువాడా ఇక బతుకు బండల్ల ఓ దేవుడా భగవంత అంతా అయోమయమవుతున్నది కళ్ళకు చీకటి వస్తున్నది నాయన మాట్లాడుదామంటే నోటి గుంట మాట వస్తలేకపోయే ఆనాడు నేను గుడి కాడ పూజలు కడితే జంగమయ్య ఒక్క మాట అన్నాడు బిడ్డ నువ్వు బిడ్డలు కన్నాక 21 రోజు నాడు పేరు పెట్టుకున్నాక బిడ్డ మీకు భార్య భర్తలకు ఎడలేని కష్టాలు వస్తాయి అన్నాడు గాని సావన్న మాట మాకు చెప్పలేదు మరి ఒకవేళ గిట్ట మా ప్రాణం గిట్ట పోతుందా అనుకున్నది ఆ తల్లి ముత్యాల గన్నే బిడ్డ వేడికి చేరవచ్చింది నా బిడ్డ ఇక బిడ్డను ఎత్తుకొని ఆ తల్లిరా అంటే ఉన్నది రామో దేవుడా బిడ్డ రావే కన్న బిడ్డ చంద్రారా బిడ్డ నిన్ను నేను కన్నదే నా బిడ్డ బిడ్డ రతగానలేదే నా బిడ్డ నా బాబగారి గడుపుకే నా బిడ్డ నువ్వు ఎందుకు కొరగచ్చినావే చంద్రురాలా నేను బతికినంత సేపు బతుకుదనో బతకనో నాకు తెలియదు కాని ఒక్కవేళ గిట్ట నా ప్రాణం గిట్టవాయ నా బిడ్డ నువ్వు ఎట్లా పెరిగి పెద్దగైతేనే అవ్వా నీకు పొద్దు మాపు నీకు పాలు ఎవరిస్తారే చంద్రురాలా నీకు తానం ఎవరు వస్తారే బిడ్డ మీకు మాడకు తవరెవరు అంటారే అవ్వా ఇక నేనేమో చేతురాని ఆ తల్లిరా బిడ్డలెత్తుకొని కాదే అవ్వారా ఇక కన్నీరు పెట్టబట్టే ఆ తల్లిరా కలకల కన్నీరు పెట్టుకుంటా ఉన్నది భగవంత మరి నా భర్తను విరుసుకుంటా రావయ్య నాదా మరి నా కొడుకు లేకపోయి చదివియ పాఠశాలలో విద్యను బుద్ధులు నేర్చుకునేటందుకు నా కొడుకు వెళ్ళిపోయిండే అవ్వా ఏడుగురు దాసి వనితలను పంపింది నా భర్తను ఎగిరంగ రమ్మని పోన్రే బిడ్డలు అలా అన్నవాళ్ళే దాసి వాళ్ళు పోయిండ్రు రాజవరియా నీ భార్య నిన్ను రమ్మన్నదయ్యా అంత ఏమో జరుగుతున్నది ధరణి మీద కూర్చొని కన్నీరు పెడుతున్నది ఏం బాధలు వచ్చినాయో నాకు తెలియదే అన్నవాళ్ళే ఏడుగురు దాశోళ్ళు ఎప్పుడైతే నాయనాడు నడుల్లో ఉన్నది రాజుల కచ్చిరి విధికెళ్ళి ఎప్పుడైతే నాడులో ఇళ్ళ కచ్చటల్లకు ఆనాడు ఆ కన్న తల్లికి పరమాత్ముడు పరమిచ్చిన్నాడే చెప్పిండు మరి చచ్చిపోతారంటే బాధపడతారని అమ్మా మీకు సంతాన పరమిత్తుడిత్తగాని బిడ్డను గన్నాక 7/21 దినము నాడు పేరు పెట్టుకున్నాక మీ భార్య భర్తలకు ఎనలేని కష్టాలు వస్తాయి అన్నాడు మానవునికి కష్టం వస్తుంది గాని మాకుల కత్తయ్య తండ్రి మోసటోళ్ళం మేమైనప్పుడు మోపు కట్టెత్తు నీకేం బాధ సంతానం ఇవాని కొంగు పట్టినాడు సదా తన్నడు బిడ్డ సంతానం ఇచ్చిండు ఆ పొలం ఎత్తుకున్నది బిడ్డను కన్నది పేరు పెట్టుకున్నది 7/21 దినము నాడు ఆయన పురుడు చేసినాక అన్నం తింటనా అని ఎప్పుడైతే కలుపుకొని నోట్లో పెట్టుకునే సమయం లోపల ఆ కళ్ళల్లో యములు కనిపిస్తున్నారే అమ్మా రారమ్మ అని ప్రాణాలు గుంజుతున్నారు పోయిన పెద్దలు కనిపిస్తున్నారు కళ్ళకు చీకటత్తంది కాళ్ళు రెక్కలు ఇడుసుకత్తున్నాయి నరములు గుంజుకత్తున్నాయి నాబిల వెకిరిచ్చే వారకల్లా అదుగురు ముగులయ్యింది ఇక నా ప్రాణమేడ పోతుందో నా భర్తను విలువ ఉండని వారకల్లా 7గురు దాశల్లో గిరగిర కచ్చిరి కాడికి పోయి అయ్యా బిడ్డ పుట్టిందని సంబరం కొద్దిని ఇక్కడ దాన ధర్మం చేస్తున్నావు అక్కడ నీ భార్య హత్యపోయే పానాలు అవుతున్నాయి నిన్ను రమ్మన్న రన్న వల్లే ఆదర బాధల కచ్చిరు దిగి రాజ్యాన రారాదు ఇంట్లో కురికత్తంటే నా యమ ధర్మరాజు కళ్ళ చూసనే అమ్మా ఒరే చిత్రగుప్త చండ ప్రచండ దోర్దండ విక్రమ పరాక్రమ ప్రేతుండను హరివీర భయంకరుడు
సకల చరాచర జీవరాశుల నిర్మూలన నియముండను సకల పాప శిక్షణ దక్షుండను శ్యామలాదేవి మనోహరుండను యముండ నేటి దినము లోపల ఎవ్వల ప్రాణం వచ్చేది ఉన్నది ఎవర తెచ్చేది ఉన్నది చూడు వనంగా పగడంపు నగరమేలే పగడంపు మారాదు భార్య ముచ్చాల గంటె ప్రాణము ఇద్దరాల మొగలది భార్య భర్తల ప్రాణం వచ్చేది ఉన్నదన్న వల్ల గప్పుడు యమధర్మరాజు ఏమని అంటున్నాడు ఓ రామ రామ మరి ఒక్కలకు ఛాయ్ వచ్చింది ఛాయ్ తాగినాక మళ్ళా కథ మొదలు పెడతాము ఎవరు లేచిపోకుండ్రి ఆడోళ్ళే బాగా మంది వచ్చి కూసున్నారు మొగోళ్ళే తక్కువ ఉన్నారు ఆడోళ్ళందరూ మా అక్క చెల్లెళ్ళు మీ భర్తలంతా మా బావలు మీరు లేచిపోయారు అంటే బావల తోడే ఏ గోషల మొగడు పోతే అంటే లేచిపోతారు చేసుకుంటే మన ఇంటి లోపల ఏమి అరిష్టం జరిగింది ఎందుకు అటువంటిది కచ్చపోయే ప్రాణాలు అవుతున్నాయి బావ నాతోటి ఎప్పుడు వారికల్లా చేసుకున్న భర్తను కళ్ళ చూసింది ప్రాణేశ్వర సంతానము అవన్నా అని చెప్పి సాంబశివునికి నేను వరం పడితే బిడ్డను అడిగట్టంగా బిడ్డరిస్తుడిత్తగారి బిడ్డని అన్నాక 721 దినము నాడు పేరు పెట్టుకున్నాక మీ ఇద్దరాల మొదల కట్టం అన్నాడు కట్టమన్న ముచ్చటైన నేను మోపు కట్టి ఎక్కడ పెడితే మోసేటోళ్ళం మేము తండ్రి మానవులకు కట్టమెత్తది మాకుల కత్తయ్య సంతానం ఏమన్నా గాని చచ్చిపోతామన్న సంగతి నా కాదికి రాలేదయ్యా ఇక నా ప్రాణం వెళ్ళిపోతుంది నాదా మనము కన్న బిడ్డ ఉంటుంది బిడ్డ పదిలమాని చేసుకున్న భర్త చేతుల పెట్టి అగో విరగొట్టుకొని ప్రాణం విడిచింది ఆ కన్న తల్లి గప్పుడు రాజ్యాల రాదు నాయన్న చేసుకున్న భార్య ముఖము చూసుకుంటా 7 ఏళ్ల కొడుకు వరహాల మారాదు 21 రోజు ఆడివిల్ల భార్యను కన్న చూసే రాదు చిన్నదానా నా భార్య వద్దని అంటే నా భార్య ఆడివిల్లలు లేనిల్లు వడగ దోషము రాదా కూరాడు లేనిల్లు కూర్చుండ దోషము నిట్టాడు లేనిల్లు నిలవడ దోషము దర్వాజ లేనిల్లు దాట దోషము పందిరి లేనిల్లు పాడ దోషము నాదా మన కాడివిల్లగా అన్నాని కాదంటే కయ్యం పెట్టుకొని కంచు జీర్ణం తీసుకొని కర్రెడ్ల నాగబండి కట్టుకొని బావా నువ్వు పూజలకు అతివమ్మ నా భార్యో నువ్వు ఎక్కడి కొండాలు లేవేవో బావరా నువ్వు ఒక్కరి బండాలు లేవే ఓ బావా ఒక్కరి దేవుడు లేడు ఓ బావా పాపకారి దేవుడు తల్లిదండ్రి గండార బిడ్డను వడి కట్టినట్టున్నది బావా మాట్లాడేది మాట్లాడుకుంటా మన కొడుకు వరహార మారాదు పదిలము మన బిడ్డ చంద్రాల దేవి పదిలవారి నా చేతుల పెట్టి నువ్వు వెళ్ళిపోతివమ్మా ఇక భర్త ముంగాడి సాగు నా భార్యో బంగారి సాగు బావా నా భార్య కోరుకున్నవానే ముచ్చారా ముత్తైదో సాగు కోరుకొని నా కన్న ముందుగారు తోబట్టుకొని పోయినవు ఇద్దరు విలగన్ను 10 నా చేతుల పెట్టినవు బావా పొద్దుబడి చెక్కాడ మన పిల్లలు ఉన్నారు పొద్దు గుగ్గ కాడికి నువ్వు వెళ్ళిపోయినవు నాకు ఎన్నడు వెళ్ళారవారే నా భార్యో ఎక్కడ పొద్దు కూకు బావరా మన పిల్లలు చిన్నళ్ళు బావా నా భార్యో బుద్ధి జ్ఞానం రాలేదు వాళ్ళు భూమంటూ ఆయలేదు వాకు సాడు పిల్లలు తల్లి సాడు పిల్లలు బావా అమ్మలేని పిల్లగన్ను అడివమ్మ పాలు అంటారు అయ్యవ్వలేని పిల్లలు అంగళ్ళ పాలంటారు బావా
ఏరగంత తండ్రి చచ్చినా ఏకుల గుళ్ళంత తల్లి భూమి మీద ఉంటే పిల్లలకు బలం అంటారు. ఎంతసేపు చెప్పుకున్నా కన్న తల్లి చేతుల పిల్లలు కలగూరోల వెరుగుతారు. కన్నుని చేతులు పోతే కట్టుకొని చేతులు వేయినట్టు నేను ఒక బాయి అన్ని బామాన భార్యో నేను ఎట్లా పెంచవాలే ఓ బావరా. కన్న తల్లి మనసు చూడవ్వా. కొయ్యవైన కాడ చేను కోత పడితే కొబ్బరికాయ కొట్టని పటు బిడ్డానికి ఇంత పలారం లక్క పెడితే పిల్లలున్న తల్లి చూసినవా కొంగు లోపల ముడి పెట్టుకుంటది. చీరగల్ల తల్లి చూసి గదేం భాగ్యం బిడ్డ నోట్ల పెట్టుకోమంటే అవ్వా నన్ను రాంగరా కొడుకు ఏడుచుకుంటే బడిబడి వచ్చిండు. ఎండ కట్ట నిలబడతావు కొడుక ఇంటికి పొమ్మంటే నా మాట వినలేదని చెప్ప వీరికెళ్ళి ఒక్కడి దర్శన నా చెయ్యెక్కడ అని చెప్పెక్కడ నా కొడుకు పాడం ఎంత వచ్చిందో అని తల్లి చెప్తంత చేనుంటది మనసంతా కొడుకు మీరుంటది అవ్వా. పొద్దంతాక కోత కోసి పొద్దు కట్టే వారికింటికాడ కొడుకు అనిపించకపోతే నా పరిపాడు గాను అటెంక చేసుకుంటా నా కొడుకు కన్నా ఎక్కువ ఏమున్నదా అని 4 వాడలు తిరిగి పిల్లగాన్ని దాడ తీసుకొచ్చి కొడుకరని వంగ కొట్టినా ఈ పారవెంతరు వచ్చింది కొడుక. ఇక రార కొడుకు అని నెత్తి మీద చెయ్యి పెట్టిపోయి అంత ఉడికి చూసి ఆ కొంగులున్న బలారం తీసి కొడుకును వచ్చబెట్టేదాకా తల్లికి నిండు కాదు. ఇక కన్న తల్లి ఉండేదుంటే ఓ బామరో అట్లా దాదుకుంటారవ్వా తండ్రి గుణము రాళ్ళు అన్నారు, తల్లి గుణము లక్కు అన్నారు. కన్న తండ్రి ఊరికి వంగ బాబుని ఎంబడి నేనత్తామంటే ఏరుగుతావు కక్కుతావు నీతో సంకుతావు నాకెందుకు నాకు హోటల్వే కార మసీదువే సోరన్నట్టు ఏడ తింటారో ఏడ వంటరో రాంగ నీకు పండ్లు తెత్త కొడుక అని బుర్రన బండి వేసుకొని తండ్రి అవతల పడతాడు. అదే కన్న తల్లి ఊరికి వంగ అమ్మనే అత్త నువ్వు రాకెట్ల పండుకు మామకు రాకెట్ గట్ట పోతున్నావట. నేను కూడా మామయ్య వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తానంటే కొడుకన్ని నిడిచిపెట్టి నేనెట్లా పోతా. నేరమైన కాడ మంచిగా చేస్తారు చెడేసేస్తారు. నా బిడ్డ చిన్నారి తినవాని కంచంలో పెడితే బిడ్డ ఒక్కదాని వచ్చిన పిల్లలు మంచిగుండరు అంటే అక్కడ మీరాది కట్టే నా కొడుకరో అన్నవెట్ల తింట కొడుక నా కొడుక అట్లకెట్లా పోతుందిరా నా కొడుకో. సంసారం మీద పట్టున్న ఆడోళ్ళైతే అవ్వ పొద్దు వికినాక ఇంత కళ్ళు పట్టు తాగెత్తాడు కోళ్ళకు అమ్ముతాడో కమ్మడో అది మొగోళ్ళకు పాలేది రోజని నేను విండుతా బర్రె పాలేవు విండుతాడో పిండడో అని తెల్లారక ముందు ఆయన ముళ్ళ సంకర పెట్టుకొని అమ్మగారింటి కాను చెత్తగారికి చేరొస్తారు. కన్న తల్లి ఉంటే గట్ల పిల్లలు పెరుగుతారు. కన్నోని చేతులకు పోతే కట్టుకోని చేతులు వేయినట్టు కన్న తల్లి చేతుల కలగూరోలే పెరుగుతారు. కన్న తండ్రి కంచములు అన్నం పెట్టుకొని తినంగా పిల్లగాళ్ళు బాపు అని చేయబడితే కొంతమంది మొగోళ్ళు కోపానికి అత్తరు. ముక్కు పంటి శివుడి గారుతుంది, మూతి పంటి సొల్లు గారుతుంది. కంచం కాడ మీ అమ్మ ఎట్లను వాడి చేసింది మీ మమ్మీని రంతరిగు బుద్ధి వస్తుందని మొగోళ్ళు కోపానికి అత్తరు. అదే తల్లి తినంగా పిల్లగాళ్ళు వచ్చి అమ్మ నాకొక్క బుక్క పెట్టు అంటే కొడుక నేను ఒంటిగా తింటే బొచ్చ వెరుగుంటా నేను గనం తిని వచ్చినావు కొడుక రమ్మని మరి ముక్కు పంటి శివుడి గారని కొంగు బట్టి తూడుతుంది. మూతి పంటి సొల్లు గారని కొంగు బట్టి తూడిచి గౌరంగా కోరు ముద్దలు కలిపి పిల్లగానికి ఓ బుక్కను వచ్చ పెడుతుంది. కన్న తల్లి ఓ బుక్కను వచ్చ పెట్టుకుంటది. అంతకన్నా సంటి పిల్లలుంటే అయ్యా పిల్లగాడు ఎత్తుకును మరిగెండు ఇడు 7వ గడిచే పెట్టుకొని అన్నం తింటరాని తల్లి అన్నం తినంగా ఆ పరమాత్మను లీల ఏందో తల్లి తినంగానే పిల్లగాళ్ళు వంటలు పోతారు దొడ్డికి పోతారు. ఈ ఎత్తుకున్న కన్న తండ్రి ఏమంటాడు జట్టముండా పోరని నాకెత్తి వీళ్ళుంగి పంచంత జడగొచ్చిండు వీళ్ళు తీసుకోమంటే నా తిండిపాడు గాను అటంక తింటరాని తినే పల్లెం పక్కకు పెట్టి చెయ్యి మూతి కడుక్కొని మొగరి దగ్గర ఉన్న కొడుకును తీసుకొని మరి ముట్టి గడిగి మూతి కడిగి పక్కలేసుకొని మరి పాలిచ్చివాడు పన్న తర్వాత కన్న తల్లి అన్నం తింటది. ఉరికెత్తి పోసటానికేమో కన్న తల్లి అట ముద్దు పెట్టుకుంటానికి కన్న తండ్రి అట. కన్న తల్లి ఉంటే నవ్వా అమలాలో అట్లా దాదుకుంటారమ్మా రామ రామ ఆడిదాని చేతుల
అర్థమాగది మొగోని చేతుల పిల్లలు దక్కరు బావా నా ఇల్లు చీకటి చేసి నువ్వు వెళ్ళి పోయినవా 20 ఏళ్ళు కన్న తల్లి కన్న కొడుకు అన్నం పెడితే 60 ఏళ్ళు చేసుకున్న పెళ్ళం పెట్టాలి ఇక నా ఆకలే వాళ్ళు చూస్తారు నా దూపే వాళ్ళు చూస్తారు బావా నువ్వు లేని ఇల్లు నాకెందుకు నువ్వు లేని పిల్లలు నాకెందుకు నువ్వు లేని ఇంట్లో నాకు నిరవత్తనమ్మా ఇక నీతోటి నేను వస్తానా భార్యో చిన్ననాడు మనదో చిలకలాది జంట అడుసునాడు మనది పాయిరాల జంట చిన్నదానా నీకు తాలి కట్టి తలవారు పోసుకొని నీ ఏలు బట్టి పూల తిరిగి నా ఇంటికి వచ్చిన కాడి నుంచి నా అమ్మను మరిపించినవు నా అయ్యను మరిపించినవు నా అన్నదమ్ముల మరిపించి ఇద్దరు విలగల్ల గడి అయ్యనేరు పోతన్నాడని నీతో మనం చూసుకొని పోయినవు బావా భార్య దచ్చిన మొగోనికి బాధలు ఎక్కువ ఉంటాయి నా బాధల వలతో అని చెప్పుకుంటున్నమ్మా ఆయన రాదు కలకల కన్నీరు తీసుకుంటా తన చేతి కింద ఉన్న మంత్రి మల్లయ్యను పిలిచిండు కొడక నేను కూడా పోతాను ఇద్దరు పిల్లలు 21 రోజు నా బిడ్డ ఉంటాండి 7 ఏళ్ళ నా కొడుకు వరహాల వారాదు ఉంటాడు కరుడు మానంతు సాధుడు నీ వంతు కొడుక ఎడమ చేత కొట్టకు ఎంగిలి నోట తిట్టకు వీళ్ళు పెరగాలి పెద్దోళ్ళు కావాలి బట్ట కట్టాలి నా కొడుకు బలముల కలవాలి రానున్న కాలానికి కాబోయే చక్రవర్తి కావాలి నా కన్న కొడుకు అని మంత్రి చేత ఇద్దరు విలగండ్ల పెట్టి విలవిల కొట్టుకొని ప్రాణం విడిచిందయ్యా రాజ్యాన రాదు దినముల కిట్లారి గడ్ల 2 శపాలను వేసుకొని ఇద్దరు విలగండ్ల పట్టుకొని మంత్రి కలకల కన్నీరు దియంగా పట్టం లోపల ఉన్న కాపులు కర్ణాలు ఎలమలు ఏపర్లు కోమట్లు గొల్లలు శివ సౌదరులు 300 పెదమూరు 300 మంది బొర్రాన షావుకారులు గడ్డాన తురకల కారు నుంచి వచ్చి ఎంత మోసం అయిపోయే తల్లిదండ్రి గండాన పిల్లలు పుట్టిరి పిల్ల ఉట్టుడేంది తల్లి దచ్చుడేంది తండ్రి దచ్చుడేంది గోస అంటే గోస అంటున్నారు పొద్దుగూకుత మరి సంద పీనుగా అవుతుంది తెల్లారితే పాసి పీనుగా అవుతుంది ధర్మాత్ముడు ఇతన్ని మంచిగా దానంగా దానం చేసుకుందామని మరి పచ్చి కట్టెలు తెచ్చిండ్రు పాడలు కట్టిండ్రు ఆ కన్న తల్లికి 5 ముత్తైదులు వచ్చి తలదిగా పారతానం పోసిండ్రు కొత్త చీర కట్టిండ్రు కొత్త రైక తొడిగి కొప్పుల పువ్వులు పెట్టిండ్రు నొట్టికి బొట్టు పెట్టి చెంపలకు పసుపు పెట్టి గదవ కింద గంధం పెట్టి పాదాలకు పారాని పెట్టి పసుపు కుంకుమ పెట్టి పాడ వీణ వంట పెడితే సచ్చిన పీరుగా అయినా గాని పార్వతీదేవి లెక్క ఆమె ముఖం కనిపిస్తుంది అందుకే తెలిసిన ఆడోళ్ళు ఎసంటోళ్ళు అయినా గాని పొద్దుగాల లేస్తే భగవంతునికి దండం పెట్టి 3 వరాలు కోరుకుంటారట ఏమని కోరుతారు మొదటి వరము లోపల రామచంద్రుని లాంటి భర్త దొరకందని కోరుతారు ఎందుకంటే సమతుల పోరు ఉండదు ఆడిదానికి కట్ట బట్ట లేకున్నా తొడగ రైక లేకున్నా సొమ్ము లేకున్నా అయిన తిండి లేకున్నా గాని నిలివెల్ల బంగారు సొమ్ములు పెట్టి నిమిషానికి ఓసారి కొట్టే మొగని కన్నా కడుపు 2 అన్నం పెట్టి గౌరంగా చూసుకునే భర్త కావన్నని కోరుకుంటారు దాని వీనికి సమితిని తెచ్చింది అనుకో బాడుకావు నా దగ్గర లేనిది ఏంది దాని దగ్గర ఉన్నదేందని గల్ల బట్టి జటక బట్టి దాకా ఆయన గుంచుకపోయి అందుకే సమతుల పోరు ఉండదు అందు గురించి మన హిందూ సాంప్రదాయం ప్రకారం బిడ్డ మరి ఆదర్శంగా తీసుకునేది సీతారాములడే మొదటి వరము లోపల రామచంద్రుడు లాంటి భర్తగా వన్నని మొక్కుతారు రెండో వరము లోపల రట్ట మారికల్లాంటి పిల్లలు పుట్టని మొక్కుతారు నేను గొడ్డుదాన్ని కావన్నని ఏ తల్లి అనుకోదు బిడ్డ అడ్డం వచ్చినా గాని అమ్మా మరి నీకు అబార్షన్ చేస్తాం మరి తల్లి అన్న దక్కుద్ది పిల్లన్న దక్కుద్ది ఏం ముచ్చడో చెప్పు అంటే తల్లి అంటది నేను చచ్చినా మంచిదే గానీ నా బిడ్డకు పానం పోయే డాక్టర్ అని మొక్కుద్ది అది ఆడవాళ్ళ త్యాగం మరి అట్లయితేనే అటువంటి జనాలు ఈ భూమి మీద తిరగగలుగుతాను సత్తారని తెలిసి కూడా బిడ్డలకు జన్మనిస్తారు ఆడవాళ్ళు త్యాగమూర్తులు అందుకే ఆడవాళ్లకు మొట్టమొదటి పీఠం వేసిండ్రు ఏమని వేసిండ్రు శుభపత్రిక రాయని పెళ్లిగానులకైతే చిరంజీవి అని రత్తం పెళ్లి అయినాక శ్రీ అంటాం రాముని పేరు రాముడే సీతను చేసుకున్నాక శ్రీరాముడు అని వచ్చింది ఎవరికన్నా బిడ్డ పెళ్లి పత్రిక ఇచ్చిన పత్రిక వినేముంటది మొదల ఆడోళ్ళ పేరు రాసినాక తర్వాత మొగోళ్ళ పేరు రాస్తారు
అందు గురించి మరి ఎటువంటి ఒక్క గుడికి పో ఏ ప్రతి గుళ్ళ చూసినా గాని అంగం కింద ఉంటది లింగం మీద ఉంటది ఆడవాళ్ళే ముందు మగవాళ్ళే వెనక ఊత పదం ఎవరైనా తొవ్వంటి పోతంటే మల్లవ్వ ఎర్రటెండలు పోయేస్తాను ఎటు పోయేస్తాను అంటే మా అవ్వగారింటికి పోయేస్తాను అంటది ఇటు పోతాను అంటే అత్తగారింటికి అంటది అటు వంగ అవ్వగారి ఇల్లు అన్నది ఇటు రాంగ అత్తగారి ఇల్లు అన్నది కానీ అయ్యింటికి పోతాను మామింటికి పోతాను అంటారా అనరు అందుకే ఆడవాళ్ళకు మొదటి పేరు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ మొట్టమొదటి పీఠ వేసింది స్త్రీలకే కొంతమంది తెలియక ఆడవాళ్ళ వెనుకబడిపోయిన అంటారు కానీ ఆడవాళ్ళ ఇంకొక మెట్టు కిందికి దిగత్తే మొగోళ్ళు సమానం అవుతారు ఎప్పటికున్న మగవాళ్ళే అటువంటి ఒక్క ఆడదాని చేతుల బ్రతుకు అందు గురించి మరి ఎటువంటి స్త్రీ అంటే సామాన్యమైంది కాదు మరి ఆ కన్న తల్లికి ముత్తైద సాగు వచ్చిందని పసుపు కుంకుమ పెట్టి పాడవీన వండబెట్టి రాజును పాడల్ల వండబెట్టినాక కన్న కొడుకు 7 ఏళ్ల పిల్లగాడు ఏలడంత పిల్లగాని చేత అగ్గికుండ పట్టించుండ్రు ఆ సంటి పిల్లను సంకల పెట్టుకున్నాడు మంత్రి నలుగురు మొత్తుకొని 7గురు ఎగురంగా విష్ణువీశ్వర బ్రహ్మ ముగ్గురు ఉన్నదమ్ములంట వారి వెనతో చేసిన మనము మట్టి బొమ్మలంట అయ్యా మాయ ముగ్గులంట ఆటలాడుకుంటా నేను ఆటలాడుకుంటా ఓరినాడు యమునొల్ల నాయన గుంజుకరమ్మంట దీవిని గుంజుకరమ్మంట ఆ యమునొల్లొచ్చి తోలక పొంగ ఎవ్వరు వారంట మరెమ్మడి ఏమా కుంపటంట కొడుకులున్నారని బిడ్డలున్నారని కొంతమురవోకే మనస కొంతమురియవోకో ఎవరోడొచ్చి తోలుక పొంగ కొడుకులు రారంట మరెంబడి బిడ్డలు రారంట ఏడలున్నాయని బిడ్డలున్నాయని కొంతమురవోకే మనస కొంతమురియవోకు ఎవరోడొచ్చి తోలుక పొంగ మేడలు రావెంట మరెంబడి బిడ్డలు రావెంట దానము ధర్మం శరణి పదార్థం ధర్మం తలయంట జీవ ధర్మం తలయంట నువ్వు చేసిన పుణ్యం చేసిన పాపం భక్తులు నీ అంట జీవ భక్తులు నీ అంట మూడు తోవలు చూసిండ్రు దిక్కువల్లోనికైనా కానీ దింపుడాల్లో చెయ్యాలంటారు దిక్కులోనికైనా కానీ దింపుడు గల్లం చెయ్యాలి వెనుకొల్లు ముందోళ్ళు చూస్తారని 3 తోవలు చూసిండ్రు ఆయన 2 పాడలు దించంగా కొడక మీ అమ్మ నాన్నను ఆఖరి చూపు చూసుకో ఆఖరిసారి అమ్మ అని పిలువు బాప అని పిలువు అనంగానే ఆ పిల్లగాడు వచ్చిండు అమ్మ నాన్న ముఖం మీని బట్ట తీసిండు ముఖంలో ముఖం పెట్టి చెవుల నోరు పెట్టి పిల్లగానికి సచ్చిన సావే వెనుక 7 ఏళ్ల పిల్లగానికి బతికే వెనుక అమ్మాని పిలువు అంటే అమ్మ 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 బాబు బాబు బాబా అని ముమ్మారు పిలిచిండు మంత్రి కళ్ళ చూసిండు అవ్వ మల్లవ్వ చచ్చిపోతే 4 బిడ్డల కంటే ఒక్క బిడ్డ నాగలచ్చామని దేవుడు తీసుకుపోయిండు గాని శ్రీనివాసును ముగ్గురు బిడ్డలు కలిసి దింపుడు గల్లం కాడ ఆ తల్లి వినబడి కన్నీరు తిట్టే పొడి పీనుగా పోయి తడి పీనుగా అయింది సత్యనజీవి సర్గమ్మే నాకు బిడ్డలు కావన్నంటివి ఇక బిడ్డలుగా నువ్వు చచ్చిపోయినవు అని బిడ్డను పట్టుకోరి వచ్చి బిడ్డ నీ కన్నీరు నీ అయ్యవ బొచ్చ వినబడితే సర్గం బొచ్చట ఒక్కసారి 7 వారి ఆ సంటి పిల్లలు చెప్ప వినదర్శే వరకు 21 రోజు పిల్ల కీసు వారి గవలాంటి కళ్ళకు రవ్వలోన సిరుకు నడుపుతంటే ఆ రాలిన సిరుకులు రత్నాలోన కన్న తల్లి బొచ్చ వీరవడంగ కన్న తల్లి బొచ్చ వీరవడంగ సత్యనొక్క సంటి పిల్ల చేత రాయిన కన్నీటి సుక్కలు రాలిపించండ్రు 4
పాడకొమ్మలకు నాలుగు కొత్తలేసి నాలుగు వెనుక నూకలేసి ఈడికి మీకు భూమి మీద ఇక్కడ ప్రసాదం వడిచిందని ఎనుకున్నోళ్ళు ముందు ముందున్నోళ్ళు వెనక గచ్చి గనక ఇక గోవింద మూడు చుట్టూ తిరిగిండు కట్టం లోపల అయ్యవ రోజుల వంట పెట్టి 7 ఏళ్ల పిల్లగాడు వరహాల మహారాజు చేత కాటికి నిప్పు పెట్టించిండు